బాలమహానుడి వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు 19వ వర్ధంతి సంస్మరణ కార్యక్రమం దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలనాగేంద్ర ఆధ్వర్యంలో స్థానిక దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలమహానుడి ప్రధాన కార్యదర్శి కాకమాన రవి, దళిత నాయకులు దేవరపల్లి రమణయ్య, మత్తన పోతురాజు, కసుకుర్తి ప్రసాద్ తదితరులు బాగున్నారు. అదే అందుకని ఓకే. కొనసాగిస్తాం పివి రావు ఆశయాలను, కొనసాగిస్తాం పివిఆర్ ఆశయాలను, జోహార్ పివిఆర్, జోహార్ పివిఆర్. జోహార్ పివి రావు, జోహార్ పివి రావు. కొనసాగిస్తాం పివిఆర్ ఆశయాలను, కొనసాగిస్తాం పివి రావు ఆశయాలను. జోహార్ పివి రావు, జోహార్ పివి రావు, జోహార్ పివి రావు, జోహార్ పివి రావు. ఆశయాలను భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని అవమానించిన వాళ్ళకి గొడుగు పట్టే మందలే మనవాదులు, మాలలు, మానవ హక్కుల యోధులు, ఆంధ్రప్రదేశ్ చరిత్రను తీసుకున్న మాలలు, త్యాగాలు, యోధులు. ఎందుకంటే తెలంగాణ, ఉమ్మడి తెలంగాణలో కూడా భాగ్యరెడ్డి వర్మ కానివ్వండి, గాంధీని తన ఇంటికి తెప్పించుకున్న కుసుమ, గాంధీని వ్యతిరేకించి తన ఇంటికి తెప్పించుకున్న కుసుమ ధర్మలు కానీ ఇలాంటి మాలలు. అదేవిధంగా పీపుల్స్ వారు నక్సలైట్ ఉద్యమ ప్రజాయుద్ధ గద్ద ధర్మాల, పీపుల్స్ వారు వ్యవస్థాపకుడు కేజీ సత్యమూర్తి గద్ద మాల. ఆ విధంగా చరిత్రలో వ్యవస్థకు వ్యతిరేకంగా, మనవాదానికి వ్యతిరేకంగా, అగ్రకుల పీడనకు వ్యతిరేకంగా, అగ్రకుల రాజ్యాలకు వ్యతిరేకంగా మేధావులు, సిద్ధాంతకర్తలు, మాలలు 1985లో భారతదేశంలో అనేక సంఘటనలు జరిగిన 1985లో ప్రకాశం జిల్లా కారంచేడు మాదిలపై జరిగిన నరమేధానికి వ్యతిరేకంగా దళిత ఉద్యమాన్ని నిర్మించింది కత్తి పద్మారావు, బొత్స తారకం లాంటి వాళ్ళ కూడా మానలేను. మాదిగలు చనిపోతే మాల ఉద్యమం నడిపారు. తర్వాత 1994లో కాన్షీరామ్ బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఈ దళిత ఉద్యమానికి పరిమితం కాకుండా రాజకీయ వాటా అడుగుతున్నారు. మేము ఎంత జనమో మాకు సీట్లు కావాలంటున్నారు. నినాదం దాన్ని చేయడానికి 94లో ప్రకాశం జిల్లాలోనే ఎంఆర్పిఎస్ అనేది ఏర్పడింది. ఈ ఎంఆర్పిఎస్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాయోజిత స్పాన్సర్డ్ కార్యక్రమం. దానికి వ్యతిరేకంగా మాలందరూ 1997లో ఈ చెలు ఆశ్రమం సెక్రటరీ ముట్టడి పిలుపునిచ్చారు. దాంట్లో ఆ రోజు చెల్లు సెక్రటరీ ముట్టడిలో మన జిల్లాకు చెందిన గోపతోటి నారాయణ, అదేవిధంగా గోదావరి జిల్లాలో పోనంగి శేషయ్య చంద్రబాబు గుర్రాల దాడిలో మరణించారు. తర్వాత ఆ ఉద్యమానికి నాయక పివి రావు వహించారు. పివి రావుని ఆయన పోతుల విఘ్నేశ్వరరావు ఆయన పేరు. ఆ రోజుకి ఆయన ఆంధ్రప్రదేశ్ పత్రిక ఆంధ్రప్రదేశ్ పత్రిక సంపాదకుడిగా ఉన్నాడు, గ్రూప్ 1 అధికారి. ఆ విధంగా పివి రావు మానమహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడయ్యాడు. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయన్ని అనేక విధాలుగా వేధించింది, సస్పెండ్ చేయించింది.
ఉద్యోగం చేయించింది. ఆయన గవర్నమెంట్ క్వార్టర్ నుంచి కూడా బయటికి వేసింది. ఆయన ఈ క్రమంలోనే ఢిల్లీలో డిసెంబర్ 22, 2005 సంవత్సరంలో చనిపోయాడు. ఆయన 53 సంవత్సరాల వయసుకి గ్రూప్ 1 అధికారి 53 సంవత్సరాల వయసుకి చనిపోయాడు. ఈ విధంగా ఆయన వర్గీకరణ వ్యతిరేకంగా దళితులు సమైక్యంగా ఉండాలి, అంబేద్కర్ రాజ్యాధికారం కోరుకుంటే మనం చీలిపోకూడదని ఆయన చాలా పోరాటాలు చేశాడు. తన జీవితం త్యాగం చేశాడు. 53 ఏళ్ళ వయసులో చనిపోయాడు. కుటుంబం రోడ్డున పడింది. అటువంటి పివి రావు మరణించిన రోజు ఈరోజు పివి రావు యొక్క 19వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు కుట్ర చేసి సుప్రీంకోర్టు జడ్జి చెప్పించారు. కానీ సుప్రీంకోర్టు మళ్ళీ అంబేద్కర్ని ఇటీవల అవమానిస్తే అమిత్ షాని వ్యతిరేకిస్తే ఒక్క ఎంఆర్పిఎస్ నాయకుడు కూడా అమిత్ షాకి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంబేద్కర్ని అవమానిస్తే నోరు తెరవని వాళ్ళే ఈ మనువాదులు, ఆర్ఎస్ఎస్ తొత్తులు మందలను తెలియజేస్తున్నాం. కాబట్టి దళిత సమైక్యవాది పివి రావు స్ఫూర్తిని కొనసాగించాలని దళిత సమైక్యవాదులందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ